హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకునే జాబ్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి మనకి అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ మినీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్. ఈ 3 ఉద్యోగాలు అయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ వార్డు లేదా మీ పంచాయతీలోనే ఉద్యోగం చేసుకుంటూ తక్కువ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ పాస్ అంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు అప్లై చేసుకొని జాబ్స్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఈ అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయరు. జిల్లాల వైజ్గా ఐసీడీఎస్ ప్రాజెక్టుల వైజ్గా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలా మీ యొక్క జిల్లాకు కానీ మీ యొక్క ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ మినీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి ఎన్ని జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే చూడండి, మనకి ఇక్కడ అంగన్వాడీ హెల్పర్లు 49 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్లు 10 వేకెన్సీస్ ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు 19 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే మినిమం ఏజ్ అనేది 21 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఒకవేళ మినిమం ఏజ్ 21 ఉంది కదా, ఒకవేళ అక్కడ గన 21 సంవత్సరాలు లేకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 18 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ నుంచి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ప్రీ నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అంటే ఐసీడీఎస్ ప్రాజెక్టులను నెలకొల్పిన తర్వాత అంగన్వాడీ సెంటర్లను కట్టిన తర్వాత ప్రాజెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వాళ్ళు తయారు చేసుకోవడం జరుగుతుంది. తయారు చేసుకున్న తర్వాత అందులో అంగన్వాడీ హెల్పర్లు ఎంతమంది కావాలి, మినీ అంగన్వాడీ టీచర్లు ఎంతమంది కావాలి, మెయిన్ అంగన్వాడీ టీచర్లు ఎంతమంది కావాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత వాళ్ళు నోటిఫికేషన్ అనేది సిద్ధం చేయడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ రెడీ చేసిన తర్వాత కేటగిరీ వైజ్గా అంటే క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఇవ్వాలి, ఇలా వాళ్ళు రోస్టర్ పాయింట్స్ యూజ్ చేసి మనకి మొత్తం నోటిఫికేషన్ అనేది రెడీ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోమని నోటిఫికేషన్ అనేది మనకి న్యూస్ పేపర్లో కానీ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో రిలీజ్ చేసినప్పటి నుంచి క్యాండిడేట్స్కి 10 రోజుల టైం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 10 రోజుల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పబ్లికేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఆన్ ఈచ్ గ్రామ పంచాయత్ ఆఫీస్ అండ్ ప్రాజెక్ట్ ఆఫీస్ బై సిడిపిఓస్ ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్, వాళ్ళ యొక్క లిస్ట్ అనేది కూడా వాళ్ళ యొక్క సిడిపిఓ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా. తర్వాత మనకి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ సెలెక్షన్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి 3 days ఆఫ్టర్ ఫైనల్ సెలెక్షన్ అయినటువంటి 3 days లోపు మనకి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ ఏ విధంగా ఇస్తారు. నోటిఫికేషన్ రిసీవింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏ విధంగా చేస్తారంటే నోటిఫికేషన్ అనేది మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ రిక్రూట్మెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది డైరెక్టరేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఓకే, వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఏదైతే అంగన్వాడీ హెల్పర్ మరియు టీచర్లకు సంబంధించి చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ అనేది నడిపిస్తారు. ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీంట్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చేసుకున్న తర్వాత మనకి మీ సర్టిఫికేట్స్ అనేది సిడిపిఓలు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఫైనలైజేషన్ అనేది డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా డిఎస్సి ద్వారా ఫైనల్ సెలెక్షన్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇలా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే నేను లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ములుగు అనే జిల్లాలో ప్రస్తుతం ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. మిగిలిన జిల్లాలకు సంబంధించి సెకండ్ ఫేజ్ అలాగే ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్లు అన్నీ రిలీజ్ అయ్యాయి. సెకండ్ ఫేజ్ మరియు థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కావాల్సి ఉంటుంది.
వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం మాత్రం మనకి ములుగు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 4/1/2021 నుంచి 15/1/2021 మధ్యలో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకునే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేసుకోండి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇక్కడ సపోర్ట్ అనే బటన్ పైన క్లిక్ చేసి ఫోన్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ పైన అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది మీరు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది దీనిపైన క్లిక్ చేసి చూసుకోవచ్చు. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా మీ అప్లికేషన్ ఫామ్ని కన్నా ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.